నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు గిరిజన సంప్రదాయాల్లో గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ స్ఫూర్తితో నేడు కూడా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను మూసివేయించామని, ప్రతి ఒక్క గిరిజన అభివృద్ధి కోసం కృషి చేస్తామని, 18వ శతాబ్దంలోని సేవాలాల్ చేసిన మరువలేనివని, గిరిజన అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిపి వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కరెంటో భిక్షపతి నాయక్, ఆల్ ఇండియా గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు పానుకోత్ బాలు నాయక్, చెండూరు ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమచందర్ రెడ్డి, మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఏపూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. पानी और तीन तम तीन हो रहा था टमाटर सोला हो पर और सोबतनो और पाटे परनो और मुटे परनो भगवान ये बापू ये गेलपुन दिखाने करके दानी बापू तोने भौ खंडा दिने है ये मंडल में नहीं ये बापू तोने पूजा दिने है मुझे पकड़ ले गौरव गुरु जी बापू ये बापू जरूर छाई लेनो ये बापू उधर नए की चलावनो ये बापू उधर पाटा पैरेमा उधर गावडू गोदामा ఆ కాలంలో మూఢనమ్మకాలు నమ్మకుండా గిరిజనులను చైతన్యపరిచే విధంగా ఆయన తీసుకున్న అహింసా పద్ధతులు కానీ, బానిసలుగా మారిన మత్తు పదార్థాల నుంచి, గిరిజనులని మూఢనమ్మకాల నుంచి, జంతువుల నుంచి నేను సేవల నుంచి చదివినప్పుడు ఆ కాలంలోనే, ఆ టైంలో అన్ని సంవత్సరాల కింద 17-18వ శతాబ్దంలోనే అంత మంచిగా ఒక దేవుని రూపంలో గిరిజనులకు సేవ చేసిన వ్యక్తి సేవాలాల్ గారు. ఆయన ఈ రోజు కూడా మనం అతని గుర్తు చేసుకొని సేవాలాల్ గారు చేసిన సేవల్ని ఈ రోజు మనం స్మరిస్తున్నామంటే ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం శారీరకంగా మన ముందర మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు, చేసిన సేవ అనేది ఇప్పటికి కూడా అతని పేరు బ్రతికించే ఉంది. ఆయన మనం ఆ దేవుడుగా ఆరాధిస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం మనం అందరం కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. నిజంగా ఎప్పటికీ ఏ ప్రోగ్రామ్ చేసినా సరే మనం సేవాలాల్ ఫోటో పెట్టి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి ప్రోగ్రామ్ విజయానికి సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే సేవాలాల్ గారు ఫోటో పెట్టి దండ వేసిన ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు నేను చెప్తున్నా. అదేవిధంగా నిజంగా నేను చెప్తున్నా, మన జనాభా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 65 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో గెలుపు ఓటర్లు శాసించే విధంగా అంతమంది ఓటర్లు ఉన్నది, అంత జనాభా ఉన్నది విజయం. కానీ మనకు 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది, కానీ గిరిజనుల బతుకు చెప్పుకోదగ్గ మామలేదు. నేనే మన నారాయణపూర్ మండలంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్ని తండాలకు పోయినా, నాంపల్లి మండలం పోయినా, ఎక్కడ పోయినా కానీ అయ్యో అనే విధంగానే ఉంది. కానీ ఈ పార్టీకి వాళ్ళు సమాజంలో ఎంతో మంది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ జీవన పద్ధతులు, వ్యవహార శైలి కానీ చదువుకొని వ్యాపారం చేసి ఎన్నో వృత్తుల ద్వారా వాళ్ళు పైకి వచ్చిండ్రు. కానీ గిరిజనులు మాత్రం తక్కువ మంది ఉన్నారు. 110 మంది కూడా మనకు ఆర్థికంగా పైకి రాలేదు. కానీ మన ఇప్పుడు మన సమాజం, మన అందరం కూడా కులము మతం అనేది కాదు, పేదరికంలో ఉన్న గిరిజనులను ఆడుకొని వాళ్ళని కూడా ఒక జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళు కూడా వ్యాపారంలో కానీ చదువులో కానీ ఎక్కడైనా సరే గిరిజనులు కూడా తక్కువ లేకుండా వాళ్ళని కూడా మంచిగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మనలాంటి అందరి వ్యక్తుల మీద ఉన్నది. కాబట్టి సేవాలాల్ గారు చేసిన సేవను మనం గుర్తుపెట్టుకుంటూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2018లో ఎక్కడ పోయిన తండ్రుల అప్పుడు సమస్య చెప్పేటవాళ్ళు తండ్రుల గ్రామ పంచాయతీ చేసింది. కానీ గత
ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులు పోలేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సరిగ్గా కట్టలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో చాలా మాట్లాడినాయి. పంచాయతీలు ఏర్పాటు చేసి చిన్న చిన్న తండాలకు కూడా గ్రామాలైంది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలకు నిధులు ఇస్తే, రోడ్లు ఇస్తే, లింక్ రోడ్లు ఇస్తే, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే గ్రామ పంచాయతీ చేసిన లాభం. ఇక్కడ గ్రామ పంచాయతీ నామకవాసం చేస్తే వచ్చే పైసలు కరెంటు బిల్లు, ట్రాన్స్ఫర్ ఖర్చు దానికి సరిపోతుంది. డెవలప్మెంట్ ఏ సర్పంచ్ కూడా ఎస్టీ గ్రామాల తండ్రిలో సంతోషంగా లేరు. వాళ్ళకు వచ్చే నిధులు సరిపోకపోయాయి. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి ఈసారి పెద్ద మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా నేను మీకు అందరికీ మాటిస్తున్నా, ఈ గిరిజన తండాలకు సంబంధించిన గిరిజనులందరికీ కూడా మీ అందరూ తెలుసు. నేను గ్రామంలో వచ్చి తిరిగిన 4 రోజుల దగ్గర పోయి వచ్చిన 3-4 సార్లు. ఆ సమస్య నాకు పూర్తిగా ఉన్నది. ఆ సమస్యను మనం నారాయణపూర్ మండలంలో మనం ఈ పేద గిరిజన రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది, ప్రభుత్వం ఉంది. వెంటనే దాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బంజారా భవన్ కట్టుకోవాలంటుంది. భవనం కట్టుకున్నా తప్పకుండా గ్రామం మన మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లాలో సగమంది, సగం యాదాద్రి జిల్లాలో అది భవనం ఎలాంటి కానీ మునుగోడు నల్గొండ జిల్లా పేరు మీద జీవో వచ్చింది 2 కోట్ల రూపాయలు. దాన్ని ఇప్పుడు మనం మునుగోడులో కట్టాలినా మరి నారాయణపూర్ కట్టాలి. నారాయణపూర్ కట్టాలంటేనేమో మార్చేయాలి జీవో. మళ్ళీ అది కూడా చెప్తాం. ఫస్ట్ బంజారా భవనం, మరి బంజారాలు కూడా ఎస్టీలు మన కాంపేయ మండలం కూడా చాలా తండలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మరి మునుగోడు నల్గొండ జిల్లా వచ్చింది కాబట్టి మరి హెడ్ క్వార్టర్ లో కట్టాలి. ఒకవేళ జీవో మార్పించగలమా లేదా మునుగోడు కట్టాలి, ఎక్కడ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కావాల్సి తప్పకుండా ప్లాన్ డెవలప్మెంట్ చేపించి బంజారా భవన్ కట్టే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఎస్టీ గురుకుల పాఠశాల మనకు మునుగోడు శాంక్షన్ అయింది. మునుగోడు కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లాకు శాంక్షన్ అయింది. అది నారాయణపూర్లో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి, ఎక్కువ తండ్రులు కాబట్టి సోదరులందరూ కూడా నారాయణపురంలోనే దాన్ని చేంజ్ చేయాలని చెప్పి అడుగుతున్నాను. తప్పకుండా నేను కూడా అధికారుల దృష్టికి మన సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళిపోయి తప్పకుండా చేస్తా. ఏమైనా కానీ భవనాన్ని నడుపుకుంటే సరిపోదు, వాడు బతుకులు మారాలి. భవనాన్ని నడుపుకుంటే ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. అది అప్పుడు కేసీఆర్ చేసేవాడు అమ్మని బంజారా భవనానికి లేకపోతే ఇంకో కుటుంబాలు వస్తే ఏ కులానికి భవనం ప్రకటించండి. ఎక్కడ కట్టిండు ప్రకటించడు బంజారా భవనం కట్టండి. 13 ఎకరాలు అనుకుంటాం, 1000 ఎకరాలు ఫామ్ హౌస్ మాత్రం కట్టుకుంటాం. ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కాళేశ్వరం వెళ్ళి నిధి తీసుకొచ్చి కొండ పోసిన రిజర్వాయర్ కట్టుకుంటాం. రిజర్వాయర్ కాలువ చేసి ఆ 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాం. ఫామ్ హౌస్ మంచి రోడ్లు వేసుకున్నాం. అదే మన తండ్రులు ఉన్నాయా? ఇప్పుడు మనం నారాయణపూర్ మండలం తండ్రులకు వెళ్ళి మనం